వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ వినూత్న రీతిలో నిరసన ప్రదర్శనను నిర్వహించింది. కమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ట్రాక్టర్ను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. కమలాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీ ప్రకారం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, లేకుంటే భేషరతుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నరేన్ రామాంజుల్ రెడ్డి. ఈ డీజిల్ విషయం, పెట్రోల్ విషయం పైన మాట్లాడితే ఎలక్షన్స్ ముందర భారతదేశంలో అంటే అందరికంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తాము అని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి ఆలోచన కూడా ఎటువంటి చేయకోకుండా ఈరోజు రోజు రోజుకు పెరుగుకుంటా భారతదేశంలోనే హైయెస్ట్ రేటు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో బేషరతుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు లేదా కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలా, లేకపోతే ఇమీడియట్గా ఆ రేట్లను తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ